కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఇటు బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్లో 69 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో 35 మ్యాజిక్ ఫిగర్ను చేరుకునేందుకు ఇరు పార్టీలు విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. స్వతంత్రులు, ఎక్స్ అఫీషియో సభ్యులతో బీజేపీ బలం 35కు చేరుకుంది. కానీ సంఖ్యాబలం తమకే ఉందని కాంగ్రెస్ చెబుతోంది. కరీంనగర్లో మకాం వేసిన మంత్రులు పొన్నాం ప్రభాకర్, శ్రీధర్ బాబు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే వ్యూహాలు రచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ లైవ్ ద్వారా అందిస్తారు. రమణ, అసలు ఏం జరుగుతోంది కరీంనగర్లో? బలం బీజేపీకి ఉన్నా కూడా సంఖ్యాబలం మాకే ఉంది అన్నట్టుగా కూడా కాంగ్రెస్ ముఖ్య నేతలు అక్కడ పాగా వేసి ఏదో టాక్టిక్ ప్లే చేస్తున్నారు అన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి మీ దగ్గర? కార్తీక్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఖచ్చితంగా ఒక అంటే హీటెక్కిన రాజకీయాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కింగ్ ఎవరు, కింగ్ మేకర్ ఎవరు అనే ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. మరొక వైపు కాంగ్రెస్, బీజేపీ మధ్య క్యాంపు రాజకీయాల నేపథ్యంలో మొత్తంగా 69 ఓట్లకు గాను 35 మ్యాజిక్ ఫిగర్ గా మారిన నేపథ్యంలో 34 అవుట్ స్టాండింగ్ ఇప్పటికే మధ్య ఉన్నాయని చెప్పేసి బీజేపీ చెప్తుంది. మరొక వైపు కాంగ్రెస్ కూడా మా వద్ద సంఖ్యాబలం ఉంది అంటుంది. మొత్తంగా వాళ్ళ దగ్గర ఎంత సంఖ్యాబలం ఉంది అనేది మాత్రం స్పష్టంగా ఎవరు రివీల్ చేయడం లేదు. 34 అవుట్ స్టాండింగ్ తో పాటుగా ఒక ఎక్స్ అఫీషియో మెంబర్ గా బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఆయన ఎంపీగా ఆయనకు అక్కడ ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఉంది కాబట్టి 30 సంఖ్యాబలం పూర్తయిందని చెప్పి బీజేపీ చెప్తుంది. ఈ నేపథ్యంలో రేపటి మేయర్, డిప్యూటీ మేయర్ కి సంబంధించి పరోక్ష ఎన్నిక అనేది ఉంటుందా లేదా అనేది ఒక సందిగ్ధత కూడా నెలకొంది. ఒకవేళ ఉంటే గనక రేపు ఎవరు విజేతలు కాబోతున్నారనే ఒక ఆసక్తి, అదేవిధంగా క్యూరియాసిటీ కూడా మన కరీంనగర్లో కనిపిస్తుంది. మొత్తంగా మనం చూస్తే కనుక ఇంతకు ముందే వేములవాడకు దర్శనానికి వచ్చిన పొన్నం ప్రభాకరు దీనిపైన మాట్లాడడం జరిగింది. బీజేపీకి స్పష్టమైన బలం ఉంటే ఖచ్చితంగా నిరూపించుకోవచ్చు కదా, మా దగ్గర కూడా సంఖ్యాబలం ఉంది, వాళ్ళు పెట్టుకుంటే నైతికం, మేము పెట్టుకుంటే పొత్తులు అనైతికమా, మేము ఇండిపెండెన్స్ కు మద్దతు ఇస్తున్నాం అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. మొత్తంగా అటు బండి సంజయ్ మనం చూశాము నిన్న మీడియాలో ఆయన మాట్లాడిన తీరు ఖచ్చితంగా బీజేపీకి సంబంధించి మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశాలను కనుక అడ్డుపడితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా బీజేపీ కార్యకర్తలు చూపిస్తారని చెప్పేసి కూడా ఆయన హెచ్చరించారు. మొత్తంగా ఇప్పుడు మాటల యుద్ధం ప్రారంభమైంది ఇరు పార్టీల మధ్య. ఇది ఒక ఆసక్తికరంగా ఒక ఉత్కంఠ రేపుతున్న నేపథ్యంలో మొత్తంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎవరు విజేతలు కాబోతున్నారు, ఎవరి జెండా ఎగరబోతుంది, కాంగ్రెస్ హస్తగతం చేసుకుంటుందా లేకుంటే బీజేపీ కాషాయ జెండాను ఎగరవేస్తుందా అనేది మాత్రం ఖచ్చితంగా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. కార్తీక్, థ్యాంక్ యూ రమణ.